అమూల్య తనని ఏడిపించిన వాళ్ళ దగ్గరికి వస్తూ ఉంటుంది. అది చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే, ఏంటి పాప మళ్ళీ వచ్చావు అంటే, మేము నీకు ఓకేనేనా, సరే అయితే మన కోసం నువ్వు రిసార్ట్ బుక్ చేయమంటావా లేదంటే రెస్టారెంట్ బుక్ చేయమంటావా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటారు. ఆ మాటలు విని అక్కడ ఉన్న అమూల్య అయితే అలా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న విశ్వక్ మాత్రం అలా చూసుకుంటూ అయితే చాలా సంతోషిస్తూ ఉంటాడు. అది విని అక్కడ ఉన్న ధీరజ్ అయితే, మీరు రెస్టారెంట్లు రిసార్ట్లు ఎందుకు బుక్ చేయడం రా, మీకోసం నేను ఐసీయూ బుక్ చేస్తాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు విని అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ధీరజ్ వైపు అలా చూస్తూ ఉండిపోతారు. ఇంతలో అక్కడ ఉన్న విశ్వక్ అయితే, ఏంటి వీడొచ్చాడు అని చెప్పేసి అయితే అనుకుంటూ షాక్ అయిపోయి ధీరజ్ వైపు అయితే అలా చూస్తూ ఉండిపోతారు. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళు మాత్రం, ఏంటి నువ్వు మాకు ఐసీయూ బుక్ చేస్తావా, నువ్వు మాకు ఐసీయూ బుక్ చేసే లోపే నీకు శ్మశానంలో ఒక ప్లేస్ని రెడీ చేస్తాము, రారా చూసుకుందాం అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు. ఆ మాటలు విని అక్కడ ఉన్న ధీరజ్ అయితే, నేను ఇంతకు ముందే ఒక చిన్న హీరోగా ప్రమోట్ అయ్యానురా లవర్ బాయ్ నుండి, ఇప్పుడు మిమ్మల్ని కొడితే అస్సలు బాగుండదు కదా, మీలాంటి చిన్న బిత్రేగాళ్ళను కొట్టడం నా వలన కాదు, అందుకే మా ఇంట్లో ఉన్న ఆడ లేడీస్నే తీసుకొని వచ్చాను, వాళ్ళతోనే కొట్టిస్తాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు విని అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే మౌనంగా చూస్తూ ఉండిపోతారు. ఇంతలో అక్కడ ఉన్న ధీరజ్ మాత్రం విజిల్ వేసి మరీ ప్రేమ, నర్మద అలాగే వేదవతి వాళ్ళని పిలిపిస్తూ ఉంటాడు. ఆ విజిల్ విని అక్కడ ఉన్న ప్రేమ, నర్మద అలాగే వేదవతి వాళ్ళు అయితే చాలా స్టైలిష్గా అయితే కిందకి దిగుతూ ఉంటారు. అది చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే వాళ్ళ వైపు అలా చూస్తూ ఉండిపోతారు. ఇంతలో అక్కడ ఉన్న ధీరజ్ మాత్రం, అదుగొండ్రా వాళ్ళతోనే మిమ్మల్ని కొట్టిస్తాను నేను ఇప్పుడు మీకు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు విని అక్కడ ఉన్న వాళ్ళు అయితే, ఏంటి వీళ్ళు భూమికి ఎక్కువ గరిటికి తక్కువగా ఉన్న వంటగదిలో పడి ఉన్న ఆడ లేడీస్ లాగా ఉన్నారు, వీళ్ళు మమ్మల్ని ఏం చేస్తారు అని చెప్పేసి అయితే అడుగుతూ అక్కడ ఉన్న ధీరజ్ని హేళన చేస్తూ ఉంటారు. అది చూసి అక్కడ ఉన్న ధీరజ్ మాత్రం, వీళ్ళ సంగతి మీ సంగతి ఇంకా వీళ్ళకి అర్థం కాలేనట్లుగా ఉంది, ఒక రౌండ్ వేసుకోండమ్మా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు విని అక్కడ ఉన్న వేదవతి అయితే, ఫస్ట్ మీరు ఆగండి నేను వెళ్ళి చూసుకొని వస్తాను అని చెప్పేసి అయితే అనుకుంటూ అక్కడ ఉన్న వాళ్ళందరినీ అయితే చాలా గట్టిగా చెదగొడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళందరినీ అయితే ప్రేమ, నర్మద అలాగే వేదవతి వాళ్ళు అయితే, ఏంట్రా ఆడపిల్లనే ఏడిపిస్తారా, మీకు ఎంత ధైర్యం అని చెప్పేసి అయితే అనుకుంటూ అక్కడ ఉన్న వాళ్ళందరినీ చాలా గట్టిగా చెదగొడుతూ ఉంటారు. అది చూసి అక్కడ ఉన్న విశ్వక్ అయితే తప్పించుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న ధీరజ్ అయితే విశ్వక్ వెనకాతలే వెళ్ళి, ఏంట్రా మళ్ళీ ఎక్స్ట్రాలు చేస్తున్నావు, నీకు బ్రతకాలని లేదా అని చెప్పేసి అయితే అనుకుంటూ అక్కడ ఉన్న ధీరజ్ అయితే వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. అది చూసి అక్కడ ఉన్న విశ్వక్ మాత్రం, నేనేమీ చేయలేదు, నాకు దీనికి ఎలాంటి సంబంధం లేదు అని చెప్పేసి అయితే అనుకుంటూ ధీరజ్ నుండి తప్పించుకొని అయితే అక్కడ నుండి పరిగెట్టుకొని వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న ధీరజ్ అమూల్యాన్ని తీసుకొని వచ్చి, చివరి కోటింగ్ నువ్వు ఇస్తే చాలా బాగుంటుందమ్మా అని చెప్పేసి అయితే అనుకుంటూ అక్కడ ఉన్న వాళ్ళందరినీ అయితే అమూల్యతో కొట్టిపిస్తూ ఉంటాడు.